అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, కంపెనీలే కాదని స్వచ్ఛమైన ప్రాంతాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు తీసుకొస్తామని ప్రకటించారు. మన ఊరు మన బాధ్యత సంకల్పం అందరూ తీసుకోవాలని సూచించిన సీఎం స్వచ్ఛత కోసం ముందుకొస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించారు. 2047 నాటికి మోదీ నాయకత్వంలో అగ్రదేశంగా వికసిత భారత్ వెలుగొందుతుందన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం ఏ కోడూరులో పర్యటించిన సీఎం ప్రజావేదికలో మాట్లాడారు. అనకాపల్లి అంటే బెల్లం ఒక్కటే కాదని ఇండస్ట్రియల్ ఏరియా అని అన్నారు. రాబోయే రోజుల్లో దేశంలోని అనకాపల్లి జిల్లా నంబర్ 1 అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. అనకాపల్లికి నీళ్లు తెచ్చే బాధ్యత తనదని స్పష్టం చేశారు. త్వరలోనే అనకాపల్లి, విశాఖకు గోదావరి నీళ్లు తీసుకొస్తామని, జిల్లాలో ప్రతి చెరువు, రిజర్వాయర్లను నింపుతామని వెల్లడించారు. సెప్టెంబర్ తొలి వారంలోనే అనకాపల్లికి నీళ్లు తెచ్చి చూపిస్తామని పేర్కొన్నారు. మేం చేస్తున్న పనులను అభినందిస్తే అదే పెద్ద కిక్ అని చెప్పుకొచ్చారు. మంచి పనులు చేస్తుంటే కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం మండిపడ్డారు. విమర్శలు చేసేవారికి డేటా సెంటర్ అంటే తెలియదని విమర్శించారు. ఇప్పటి వరకు డేటా సెంటర్ ప్రారంభం కాలేదని, తాగడానికి నీళ్లు లేవంటూ దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా సెంటర్ వస్తే లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. డేటా సెంటర్లతో ఆదాయం కూడా పెరుగుతుందని తెలిపారు. దేశంలో తొలిసారి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతికి వస్తోందన్నారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే ఏఐ టెక్నాలజీ నేర్పాలని సూచించారు. ఏఐ నేర్చుకుంటే రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని జయించవచ్చన్నారు. అభివృద్ధి అంటే పరిశ్రమలు, పెట్టుబడులు మాత్రమే కాదని, పర్యావరణ పరిరక్షణ కూడా అభివృద్ధిలో భాగమేనని చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు అనకాపల్లి అంటే అనకాపల్లి బెల్లం, ఈరోజు అనకాపల్లి అంటే బెల్లం ఒకటే కాదు, ఆర్సెలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, డేటా సెంటర్లు. ఇంకా పక్కన కలెక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, ఇక్కడ లేని ఇండస్ట్రీ ఏది లేదు. భవిష్యత్తులో ఈరోజు చెప్తున్నా, ఒకప్పుడు హైదరాబాద్లో పక్కన రంగారెడ్డి ఉండేది, హై స్కూల్స్ ఉండేటివి కాదు. సమయం 25 సంవత్సరాలు. 25 సంవత్సరంలో బాంబే కాదు, ఢిల్లీ కాదు, బెంగళూరు కాదు, ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే జిల్లా రంగారెడ్డి జిల్లా అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రాబోయే 20 ఏళ్లలో దేశంలో నెంబర్ 1 జిల్లా అనకాపల్లి జిల్లా. ఆంధ్రప్రదేశ్ అంటే ఒకప్పుడు 25 సంవత్సరాల కంటే ముందు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. ఈరోజు ప్రపంచంలో తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్. ఇప్పుడు నేను ఐటీ ఒకటే మాట్లాడడం లేదు, ఏఐ మాట్లాడుతున్నా, డేటా సెంటర్స్ మాట్లాడుతున్నా. నాకు ఎంత ఆనందంగా ఉందంటే, ఇప్పుడే వాళ్ళు మాట్లాడినప్పుడు డేటా సెంటర్ గురించి, క్వాంటమ్ గురించి నాకు కూడా తెలియని విషయాలు వీళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. క్వాంటమ్ ప్రారంభించిన నాకు మామూలు కంప్యూటర్ కంటే 1000 రెట్లు స్పీడ్లో పనిచేస్తుందని ఆ అబ్బాయి చెప్పినప్పుడు నా మనసు పులకించిందని చెప్పి కూడా నేను మీకు మరొక్కసారి తెలియజేస్తున్నా. విశాఖ జిల్లా మధురవాడలోని చంద్రంపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాలను ప్రాజెక్టు చంద్రాలో భాగంగా దివిస్ ల్యాబ్స్ సహకారంతో ఆధునీకరించిన అనంతరం రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. పాఠశాలకు చేరుకున్న మంత్రి లోకేష్ కు వేద పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆధునీకరించిన తరగతి గదులు, క్రీడా మైదానాలు, ఇతర మౌలిక వసతులను మంత్రి లోకేష్ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మంత్రి లోకేష్ సరదాగా కాసేపు వాలీబాల్ ఆడారు. రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని, ప్రతి ఆదివారం తన కుమారుడు దేవాన్ష్తో కలిసి 2-3 గంటల పాటు తప్పనిసరిగా క్రికెట్ ఆడతానని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు అంతకంటే ఎక్కువ సమయం ఇవ్వరంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం నియోజకవర్గంలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేడు ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన క్రికెట్ ఇష్టాన్ని బయటపెట్టారు. ఈ పర్యటనలో భాగంగా పాఠశాలలో 6.48 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన పునర్నిర్మాణ అభివృద్ధి పనులను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు, వాకింగ్ ట్రాక్తో పాటు
RO వాటర్ ప్లాంట్ను కూడా ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఎవ్రీ సండే మా ఇంట్లో ఒక రౌడీ ఉన్నాడు. ఆ రౌడీ మా అబ్బాయి దేవాంశ్. వాడితే ఎవ్రీ సండే క్రికెట్ ఆడతా. సో వారానికి ఒక 2-3 అవర్సే నేను ఆడేది. దానికన్నా ఎక్కువ టైం ముఖ్యమంత్రి గారు మాకు ఇవ్వట్లేదమ్మా. స్కూల్స్ ఎలా ఉన్నాయి, చదువు ఎట్లా చెప్తున్నారు, బిల్డింగ్స్ ఎప్పుడు ఇంప్రూవ్ చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత మెరుగుపరుచుతారు, దానిపైన మమ్మల్ని తోముతూ ఉంటారు. మాకు ఛాన్స్ ఇస్తే కొంచెం పడుకోవాలనుకుంటాం మంత్రులు, అంత తోమేస్తారు ముఖ్యమంత్రి గారు. బహుశా మీ టీచర్లు చాలా బెటర్, మిమ్మల్ని అంత తోమరు. మా టీచర్ మటుకు 2 పీకుతూ ఉంటారు. ఇంకో క్వశ్చన్ అన్న, మీకు అమ్మాయిలకు ఆడుకునే అవకాశాలు తక్కువ, ఇంకా కెరీర్లో ఎంచుకునే అవకాశాలు కూడా తక్కువ, అందులో మీ అభిప్రాయం ఏంటి? మీరు అనిన విషయం చెప్పింది వాస్తవం. మహిళలు ప్రత్యేకంగా స్పోర్ట్స్లోకి వస్తాం అనేది చాలా తేలికైన పని కాదు. నేను ఇంకొక ఉదాహరణ ఇస్తా. శ్రీచరణి ఉంది, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో స్పిన్నర్, అద్భుతమైన బౌలర్ శ్రీ కడప జిల్లా నుంచి వచ్చింది. సో వరల్డ్ కప్ గెలిచిన తర్వాత శ్రీని నేను కలిసా. అప్పుడు శ్రీని అడిగా, ఏంటమ్మా ఎక్కడ ఇట్లా మీ ఇంట్లో ఒప్పుకున్నారా ఇమీడియట్గా క్రికెట్ ఆడాలంటే అని. వాళ్ళ నాన్న ఒప్పుకోలా, అస్సలు ఒప్పుకోలా. అప్పుడు శ్రీ గొడవ పెట్టుకుంది, నన్ను ఆడనిస్తేనే 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తాను, లేదంటే నేను రాయను అని. సో చివరికి తల్లిదండ్రులు ఇంకా ఆమె 10th క్లాస్ ఎక్కడ ఎగ్జామ్ రాయేదో భయపడి ఏకంగా ఆమెకి అవకాశం ఇస్తాం జరిగింది. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫర్ ఉమెన్ ఇన్ స్పోర్ట్స్. అందుకే మేము కూడా ఆలోచించేది షీ ప్లేస్ అని ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాము. సో స్కూల్లో నుంచి మీరు చూస్తే ఇప్పుడు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది, కావాల్సిన ఎక్విప్మెంట్ అందజేస్తున్నాం. ఇక్కడనే కాదు, ప్రైమరీ స్కూల్స్ కూడా. సో కొంతమంది ఆర్చరీ, కొంతమంది వాలీబాల్, కొంతమంది ఖోఖో, కొంతమంది క్రికెట్, కొంతమంది బాస్కెట్బాల్, కొంతమంది ఫుట్బాల్. సో వాళ్ళకి కావాల్సిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఎక్కువ అవకాశాలు కల్పించాలనేది మా లక్ష్యం. ఈరోజు మీ ఫ్రెండ్స్ని కలిసా, ఇద్దరు అమరావతి కప్కి ఫైనల్స్కి వెళ్ళారు, నెక్స్ట్ తిరుపతికి వెళ్తున్నారు ఆడడానికి. సో ఇన్ బాస్కెట్బాల్ ఇద్దరిని కలిసా. సో దే ఆర్ గోయింగ్. సో అట్లా అవకాశాలు ఎక్కువ కల్పించాలి. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, గాజువాక్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్ వేపాడ చిరంజీవిరావు, జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవాల అనంతరం మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసిపోయారు. వారితో కలిసి సరదాగా వాలీబాల్, బాస్కెట్బాల్ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ పాఠశాలకు రావటం ఇది 3వసారని, వచ్చిన ప్రతిసారి భారీ వర్షం కురుస్తుందని లోకేష్ గుర్తు చేసుకున్నారు. ఈ స్కూల్ పేరు వింటేనే తనకు వాన గుర్తొస్తుంది. తన నియోజకవర్గం మంగళగిరిలోని స్కూల్కు కూడా తాను 3 సార్లు వెళ్ళలేదని ఆయన అనడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి రాక సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైజాగ్ అనేది ఈరోజు ఒక గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతూ ఉంది. మనకి సైమిల్టేనియస్గా దివీస్ లాంటి కార్పొరేట్ కంపెనీస్ కూడా చాలా ఎస్టాబ్లిష్మెంట్ ఇక్కడ ఎక్కువ చేస్తున్న కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు చంద్రంపాలెం స్కూలు ఎలాగైతే దివీస్ వాళ్ళ యొక్క దీంతో మనం ఒక మంచి దీని కింద చేసుకున్నాము. ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని స్కూల్స్లో ఒక పక్క డిఎస్సి ద్వారా టీచర్సు, ఫ్యాకల్టీ ఎలా పెంచుకుంటా ఉన్నామో, సేమ్ టైము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి ఇవన్నీ కూడా పెంచాలనేది ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం కొంత చేసినా ఈ సిఎస్ఆర్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ని పుల్అప్ చేసి అన్ని స్కూల్స్లో కూడా ఇప్పుడు ఎలాగైతే చంద్రపాలెం స్కూల్ చేసామో మిగతా అన్ని స్కూల్స్ కూడా రాబోయే 3 సంవత్సరాల్లో అటు కార్పొరేట్ కంపెనీలు అలాగే స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. వైజాగ్ ఆ పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగా వైజాగ్లో ఉన్న అన్ని స్కూల్స్లో కూడా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం అందించారు. అనంతరం ఆలయ చైర్మన్ మరియు ఈవో ఇద్దరూ కలిసి ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కు అమ్మవారి శేషవస్త్రాన్ని సమర్పించి పవిత్ర చిత్రపటాన్ని అలాగే తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు మరియు అర్చకులు కూడా పాల్గొన్నారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తున్నామని, వికసిత్ భారత్ యువతతోనే సాధ్యమవుతుందని గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. దేశ రాజకీయాల కోసం యువత ఆలోచించాలని, ప్రధాని మోదీని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించటం, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువ నాయకత్వం భాగస్వామ్యం, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధన వంటి అంశాలతో భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ @2047 యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ కార్యక్రమం నగరంలోని ఆర్కిటెక్చర్ కాలేజ్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, ఏపీ బీజేపీ చీఫ్ పివిఎన్ మాధవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ, వికసిత్ భారత్ లబ్ధిదారులు ప్రస్తుత యువతని, యువత పాలిటిక్స్లోకి రావాలనేది పెద్ద ప్రశ్నగా మారిందన్నారు. యువత 40 వయసు తర్వాత పాలిటిక్స్లోకి రావాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనుభవం, స్థిరత్వం ఉందని, పాలిటిక్స్ ఆ తర్వాత అని చెప్పారు. యువశక్తి, నారీ శక్తి, కిసాన్ శక్తి, గరీబ్ కళ్యాణ్ వికసిత్ భారత్కు 4 మూల స్తంభాలని, గతంలో చాలామందికి బ్యాంక్ అకౌంట్లు లేవు, మోదీ ప్రభుత్వంలో జన్ధన్ ఖాతాలిచ్చారని గుర్తు చేశారు. 5G కనెక్టివిటీ ఇప్పుడు అందుబాటులో ఉందని, మోదీ ప్రభుత్వంలో వికసిత్ భారత్ 2047 వైపు అడుగులు వేస్తున్నామని చెప్పుకొచ్చారు. వికసిత్ భారత్ యువతతోనే సాధ్యమవుతుందన్నారు. 2047 is not merely the government program. It is a distance goal. It is a national mission, and it is a collective resolve of the 140 crores of the Indians, driven by the Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas and Sabka Prayas. The Yuva Shakti, which is the greatest strength of the Vikasit Bharat, more than the 65% of the Indian population is below the age group of the 35, and which is our greatest strength to make the Vikasit Bharat. Under the leadership of the Honorable Prime Minister, the government has focused on making the young people not merely the beneficiaries of this employment, but partners in the nation building. ఇవాళ ఏదైతే వికసిత భారతం అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారో, ఇది ఆజాదీ కా అమృత కాల సమయంలో ఈ యొక్క ఆలోచన ముందుకు రావటం జరిగింది. సుమారు 2021న ఏదైతే 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని పెద్ద ఎత్తున మనం చేసుకోవడం జరిగింది. ఏవైతే ఈ దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన అనేక మంది స్వతంత్ర సేనానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరుగున పడిపోవడం జరిగింది. మదన్ లాల్ డింగ్రా, వీర సావర్కర్, చాపేకర్ సోదరులు, ఇటువంటి అనేక మంది, ఒకళ్ళు మనకి చంద్రశేఖర్ ఆజాద్ తెలుసు కానీ అష్రఫుల్లా ఖాన్ తెలియదు, రామ్ ప్రసాద్ బిస్మిల్ తెలియదు, మన ప్రాంతంలో ఉండే కొన్నేగంటి హనుమంత్ తెలియదు, అలాగే మన ప్రాంతంలో ఉండే అనేక మంది వీరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి తెలియదు. అల్లూరి సీతారామరాజు కేవలం మన వరకే పరిమితం, ప్రపంచం అంతా తెలియదు. కనుక అల్లూరి సీతారామరాజు ఇటువంటి అనేక మంది, కోడికత్తి కుమరం లాంటి అనేక మంది ప్రపంచానికి అందించే తరుణంలో ఈ దేశం వికసిత భారతం అవ్వాలి. ఆ వికసిత భారతం అవ్వాలంటే 2047కి ఈ దేశం ఆ లీగ్ ఆఫ్ నేషన్స్ డెవలప్డ్ నేషన్ గా ఉండాలి అని చెప్పి ఎంతకాలం మనం డెవలపింగ్ అనుకుంటూ ఉంటాం. సో ఆ యొక్క పెడెస్టల్ కి వెళ్ళాలి. కనుక ఈ యొక్క 25 years ఏదైతే ఉందో మనకి అతి ముఖ్యమైన సమయం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు స్వచ్ఛతను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, వివిధ సంఘాలు సమిష్టిగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛత విషయంలో కేవలం కార్యక్రమాల సమయంలోనే కాకుండా ప్రతిరోజు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్వచ్ఛతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విజయవాడ సర్కిల్ 3 పరిధిలో పటమటలోని గోవిందరాజుల స్కూల్లో నిర్వహించిన కార్యక్రమానికి విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, ఇళ్లల్లో, కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో, వాణిజ్య ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే
వ్యర్థాలను బాధ్యతగా నిర్వహించాలని, చెత్తను రోడ్లపై, కాలువల్లో, బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా నగరపాలక సంస్థ సూచించిన విధానంలో పారవేయాలని తెలిపారు. ప్రజలు తడి, పొడి వ్యర్థాలను మూలం వద్దనే వేరు చేసి అందించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని గద్దె రామ్మోహన్ సూచించారు. ఇంటి పరిసరాలు, రహదారులు, కాలువలు, పార్కులు, చెరువులు తదితర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధుల నివారణతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించవచ్చన్నారు. 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరి యొక్క ఆలోచనలు పరిశుభ్రంగా పరిసర ప్రాంతాలన్నీ ఉండాలి, రాష్ట్రం అంతా పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ప్రతి నెల 3వ శనివారం దీనికోసం 4-5 గంటలు అటు ప్రజల్ని, అదేవిధంగా అధికారుల్ని, ప్రజాప్రతినిధులందరినీ కూడా ఈ కార్యక్రమం మీద ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా అసలు దోమ ఏ విధంగా పుడతా ఉంది దానికి ఒక ఎగ్జిబిషన్ లాగా చూపిస్తూ దాని బారి నుంచి మన పిల్లలు పడకూడదు అని ఉద్దేశాన్ని కల్పించే విధంగాను, మన పరిసర ప్రాంతాలని క్లీన్ చేసుకునే విధంగాను అవగాహన తీసుకురావడానికి. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని వార్డుల్లో ఇంటింటి సర్వేలు నిర్వహించడంతో పాటు స్వచ్ఛత, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. హోటళ్లు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు తదితర సంస్థల వివరాలను సేకరించి నమోదు చేయడం, జియో ట్యాగింగ్ వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముమ్మనేని వెంకటప్రసాద్, చీఫ్ ఇంజనీర్ పి సత్యకుమారి, జోనల్ కమిషనర్లు కె షమ్మి, కె ప్రభుదాసు, ఎన్ శ్రీనివాస్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఇన్ఛార్జి డాక్టర్ గోపాల్ నాయక్, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రక్షణ మరియు సాధికారత విషయంలో పాలకుల హామీలు కేవలం నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. ఎన్నికల సమయంలో సంపూర్ణ మహిళా సాధికారత అని నమ్మబలికిన పక్షాలు గద్దెనెక్కిన తర్వాత మహిళా సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా మహిళలను ఇంకా ద్విజాతి పౌరుల్లాగే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా రక్షణ, మహిళా సాధికారతపై పాలకులు హామీలు నీటి మీద రాతులుగా మారాయని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సమస్యలపై చిత్తశుద్ధి లేని పాలకుల వైఖరిలో మార్పు రావాలి, మార్పు కావాలి అనే నినాదంతో దేశవ్యాప్త నిరసనలకు NFIW జాతీయ సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా లెనిన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ అధ్యక్షతన జరిగిన నిరసన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపూర్ణ మహిళా సాధికారతను కాంక్షిస్తూ మా లక్ష్యమని నమ్మవలికి మహిళా ఓట్లతో గద్దెనెక్కిన పాలకపక్షాలు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన చందంగా వ్యవహరిస్తూ మహిళా సమస్యలపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 80 సంవత్సరాలు గడిచిన మహిళలను ద్విజాతి పౌరులుగానే పరిగణిస్తూ నిర్ణయాధికారం, విద్య, ఉపాధి రంగాలకు దూరం చేస్తూనే ఉన్నారని అన్నారు. మహిళలకు రక్షణ కానివ్వండి, భద్రత కానివ్వండి, వాళ్ళ ఆరోగ్య రక్షణ కానీ అన్నింటిలోనూ ప్రభుత్వాలు కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నటువంటి సర్వేలో భారతదేశము అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా పక్కన ఉన్నటువంటి వెనుకబడిన దేశాల కంటే కూడా మన దేశం చాలా వెనుకబడినటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్నటువంటి మహిళల రక్షణ కావాలన్నా వీళ్ళు మనం ఏవైతే చట్టాలు చేస్తున్నామో, నిర్ణయాలు చేస్తున్నామో ఆ నిర్ణయాలు చట్టాలు చేసేటువంటి దాంట్లో ఒక రాజకీయ అధికారంలో నిర్ణయాలు చేసేటువంటి దాంట్లో రాజకీయ అధికారంలో భాగస్వామ్యం అనేది మహిళలకి పెరగాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడాను కనీసం 13-14% మించినటువంటి పరిస్థితి ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కేవలం 4% మాత్రమే ఉన్నారు. 33% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. అలాగే ముఖ్యంగా ఇక్కడ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో మనకి ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. అవి ఎంతవరకు అమలు చేశారని చెప్పి మేము అడుగుతున్నాం. దానిలో భాగంగానే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది కూడా అమలు కాని పరిస్థితి. అలాగే ముఖ్యంగా మద్యం ఏరలై పారుతుంది. మద్యం మీద వచ్చిన ఆదాయంతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే దిశగా మద్యాన్ని ఏర్లై పారిస్తున్నారు. మరి దానివల్ల అనేకమైన అనర్థాలు మనం చూస్తున్నాం. చిన్నపిల్లల దగ్గర
నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మహిళలపై అత్యాచారాలు, అలాగే ముఖ్యంగా దాడులు, అలాగే చిన్న పిల్లలు కూడా దానికి బానిసయ్యి మరి యాక్సిడెంట్లు ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితుల్లో మహిళలకి మరి ఎలాంటి మీరు నినాదం ఇస్తున్నారని మేము చెప్పి అడుగుతున్నాం. కృష్ణానది తీరాన సీతమ్మ వారి పాదాల వద్ద కొలువు తీరిన ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వార్షిక శనీశ్వర దీక్షలు, హోమ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన అర్చకులు నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ పవిత్ర దీక్షాకాలంలో శ్రావణ పౌర్ణమి నాడు శనీశ్వర స్వామివారి కళ్యాణం, ఆ మరుసటి రోజు రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. కృష్ణానది తీరాన సీతమ్మ వారి పాదాల చెంత కొలువు తీరిన ప్రత్యేక శనీశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శనీశ్వర దీక్ష, హోమ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 19 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో నిర్వహించే శనీశ్వర దీక్ష, హోమ మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు. దీక్షాకాలంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం, అనంతరం రథోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావంతో ఉన్న భక్తులు దీక్షా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక హోమాల్లో స్వామివారిని ప్రార్థించి ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. దీక్షకు గాను సుమారు ఇప్పుడు 250 మంది నుంచి 300 వరకు స్వాములు మాల వేసుకొని ఉన్నారు. వారందరికి కూడా ఇక్కడ దేవస్థానం వారు వారి భక్తుల సహకారంతో భోజనాలు, సాయంత్రము సద్ది ఏర్పాటు చేయటమైనది, భిక్ష సద్ది ఏర్పాటు చేయటమైనది. కావున భక్తులందరూ కూడా ఇది వినియోగించుకొని. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 250 నుంచి 300 మంది భక్తులు శనీశ్వర దీక్ష చేపట్టి మాలలు ధరించారని తెలిపారు. దీక్షలో పాల్గొంటున్న స్వాములకు దేవస్థానం భక్తుల సహకారంతో ప్రతిరోజు భోజనం, సాయంత్రం భిక్ష సద్ది ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. 14/8/2026 నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. ఈ ఉత్సవాలు 19 రోజుల పాటు జరుగుతాయి. 20వ రోజు అనగా 2వ తారీఖు 2/9/2026 పూర్ణాహుతి జరుగుతుంది. ఈ 19 రోజుల దీక్షాకాలంలో శ్రావణ పౌర్ణమి నాడు అనగా 27/8/2026 శనీశ్వర స్వామి వార్ల కళ్యాణం జరుగుతుంది. 28వ తారీఖు రథోత్సవం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని జరిగేటువంటి భక్తులు ఈ దీక్షా హోమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. స్వచ్ఛత, పరిశుభ్రత కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుండాలని నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్ అన్నారు. ప్రజల భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లు ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా ప్రజల్లో చైతన్యం వచ్చిన నాడే అవి విజయవంతమవుతాయన్నారు. సత్యనారాయణపురంలోని ఏకేటీపీ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో స్వచ్ఛత ఈ సేవ పేరిట స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ రిజిస్టర్ కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛత, శుభ్రత కార్యక్రమాల పట్ల ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కార్పొరేషన్ చేపట్టే కార్యక్రమాలకు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్లు మద్దతు పలుకుతున్నారని, అయితే ప్రజల భాగస్వామ్యం కూడా అత్యంత అవసరమన్నారు. విద్యార్థుల ద్వారా ప్రతి ఇంట్లో ఈ కార్యక్రమంపై చైతన్యాన్ని పెంపొందించే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. కేవలం 1-2 రోజులు నిర్వహించినంత మాత్రాన ఆశించిన ఫలితాలు రావని, ఇటువంటి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతూ ఉండాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా స్కూల్లో ఏర్పాటైన ప్రదర్శనను తిలకించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. కమ్యూనిటీ టాయిలెట్స్ అంటే బహిరంగ మరియు సామాజిక టాయిలెట్స్ అన్నింటినీ కూడా మనం దాదాపు ఒక 120-130 దాకా ఉన్నాయి మన కార్పొరేషన్ పరిధిలో. సో వీటన్నిటిని కూడా శుభ్రంగా ఉంచుకోవడము, వాటరు అండ్ ఎలక్ట్రిసిటీ అంతా కూడా కంటిన్యూస్గా ఉండేలా చూసుకోవడము, అవి ప్రజలు వాడుకునేలాగా మనం వాటిని తీర్చిదిద్దుతున్నాం. ప్రజలు కూడా వాటిని నీట్గా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజల మీద ఉందని తెలియజేస్తున్నాము. సో వీటన్నిటి కూడా వ్యక్తిగత పరిశుభ్రత, అలాగే మనకు పర్యావరణ పరిరక్షణ, ఇవన్నీ కూడా ప్రజల భాగస్వామ్యంతోనే మనం వీటిని చేయగలం. ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ ద్వారానో లేకపోతే ఒక సంస్థ ద్వారానో అది చేయలేము. ప్రజలు, ఎన్జిఓలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్, స్కూల్స్, తర్వాత స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీస్, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మనం ఒక అవగాహన ద్వారా కల్పించడం ద్వారా వాళ్ళని భాగస్వాములను చేసి.
ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, కార్పొరేషన్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్లడ్ బ్యాంక్ ద్వారా పేదలకు అనేక మందికి ప్రాణాలు కాపాడిన గొప్ప వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి అని ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. కుమ్మరిపాలెం సెంటర్లో రేలంగి బుజ్జి మిత్ర బృందం ఆధ్వర్యంలో జరిగిన చిరంజీవి జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చిరంజీవి అభిమానులు చేసే సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను కుమ్మరిపాలెం సెంటర్లో రేలంగి బుజ్జి మిత్ర బృందం ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును కట్ చేసి అభిమానులకు తినిపించారు. అనంతరం ఉదయభాను మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు విజయవాడలో ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. అభిమానులు బర్త్డే సందర్భంగా సంబరాలు జరపడమే కాకుండా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసి రక్తదానం చేసి అనేక మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. సినిమాల ద్వారా సమాజానికి విలువలు నేర్పుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా చిరంజీవి గారు అంటే కేవలం నటుడే కాదు, ఆయన పేదలకి ఏదైతే రక్తం అవసరమవుతుందో, ఆరోగ్యానికి ఆపరేషన్లు కానీ ఏదైనా ప్రాణహాని కలిగినప్పుడు రక్తాన్ని ఎంత అవసరమో ఆ రక్త అవసరాన్ని గుర్తించి ఆయన ఎన్నో సంవత్సరాల దాదాపు 30 సంవత్సరాల క్రితమే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రం అంతా కూడా ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. సినిమాల్లో కూడా సమాజానికి ఏది మేలు చేయాలో అదంతా కూడా సినిమాల్లో ఆయన నటించి చూపించారు. అనంతరం రేలంగి బుజ్జి మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే కార్యక్రమం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. పేద బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఆపదలో ఉన్నారో వారందరికీ ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నా, అలాగే ప్రతి సంవత్సరం కూడా వాడి పుట్టినరోజుకి స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమం కానివ్వండి, రక్తదాన కార్యక్రమాలు కానివ్వండి, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో విశేషమైన కార్యక్రమాలు ఆయన పుట్టినరోజుకి ఒక పండగ వాతావరణంలాగా జరుపుకోవడం జరుగుతుంది. అనంతరం కరుణాకర్ మాట్లాడుతూ మెగాస్టార్ అంటే తమకెంత అభిమానమని చెప్పారు. చిరంజీవి అభిమానులు చేసే సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని తాము కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవికి భారతరత్న రావాలని ఆకాంక్షించారు. 71వ జన్మదిన వేడుకల సందర్భంగా కుమ్మరిపాలెం సెంటర్లో కేక్ కటింగు మరియు అన్నదానము మరియు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగే అనేక కార్యక్రమాలు చిరంజీవి గారి స్ఫూర్తితో మెగా ఫ్యామిలీ కుటుంబానికి మేము కట్టు బానిసలమని కూడా మేము విధంగా తెలియజేస్తున్నాం. త్వరలో ఆయనకి అందరూ ఆశిస్తున్నట్టుగా భారతరత్న అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సురవరం సంపన్న కుటుంబం నుంచి వచ్చిన తన జీవితాన్ని ప్రజా పోరాటాలకి అంకితం చేశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య కొనియాడారు. నల్గొండ ఎంపీగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన మహోద్యమానికి ఆయన అందించిన స్ఫూర్తిని తీసుకుని ప్రస్తుత కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాల ద్వారా ఆధునిక రాజకీయ రంగంలో కూడా భారత కమ్యూనిస్టు పార్టీ కంటూ సుస్థిర స్థానాన్ని లెక్కించిన ప్రజా పోరాట దీప్తి కామ్రేడ్ సురవరం అని సిపిఐ నాయకులు కొనియాడారు. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా దాసరి భవనంలో సిపిఐ విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంస్మరణ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ముఖ్య అతిథిగా పాల్గొని తొలుత సురవరం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ సురవరం సంపన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ వారి యావత్తు జీవితం ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలకే అంకితమైందన్నారు. కామ్రేడ్ సురవరం విద్యార్థి సమైక్య జాతీయ ప్రధాన కార్యదర్శిగా, యువజన సమైక్య ప్రధాన కార్యదర్శిగా, వయోజన ఓటు హక్కు సాధనలో ఆయన చేసిన పోరాటాలు ప్రధాన భూమిక పోషిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఆయన వ్యవసాయ కార్మిక సంఘానికి జాతీయ ఉపాధ్యక్షునిగా పనిచేశారు. 2 పర్యాయాలు నల్గొండ పార్లమెంటు సభ్యునిగా ప్రజా సమస్యలపై పార్లమెంటు వేదికగా తన గళాన్ని వినిపించారు. నాడు పార్లమెంటు సభ్యునిగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టరూపం దాల్చడానికి ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఏ దోపిడీ లేని సమాజం అయితే, ఏ అంతరాలు లేని సమాజం అయితే ఆశించారో అది నేటికి కూడా అమలు కానటువంటి దశలో నేడున్నటువంటి కమ్యూనిస్టులు, యువతరము వారి ఆశయాలను పుణికిపుచ్చుకొని భవిష్యత్తులో ఆ సమాజ నిర్మాణం కోసం నిరంతరాయంగా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా నేడు దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా దారుణమైనటువంటి నిర్బంధాన్ని ప్రజా ఉద్యమాలపైన కొనసాగిస్తూ ఉంది. నిన్నటికి నిన్న రాజస్థాన్లో అభిజిత్ దీప్కే ఏదైతే CJP పార్టీ ఉందో స్కూల్లో విద్యా సంస్థలు సరిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఆ వైపున ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి స్కూల్ యొక్క పరిసరాలను పరిశీలించడానికి పోయినటువంటి విద్యార్థులపైన, యువజనులపైన, CJP కార్యకర్తలపైన BJP RSS గుండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కామ్రేడ్ సూరవరం సుధాకర్ రెడ్డి గారు మరణించి భౌతికంగా సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా CPI విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా సంపన్న కుటుంబంలో జన్మించినటువంటి సుధాకర్ రెడ్డి గారు పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం తన జీవితాంతం యావత్తు జీవితం తృణపాయంగా పనిచేసినటువంటి కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారి యొక్క జీవితం యువకులకి, నిజాయితీ పరులకి, రాజకీయాల్లో నిజాయితీని కోరుకునేటటువంటి వారందరికీ కూడా ఆదర్శం. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అన్న మదర్ తెరిసా స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. చిరంజీవి జన్మదినం సందర్భంగా ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోని శ్రీ వెంకట సాయి వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో బర్త్డే కేక్ను కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. చిరంజీవికి అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్థించారు. విజయవాడలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లో జనసేన నాయకులు లింగం శివప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ వెంకట సాయి వృద్ధాశ్రమం నందు జరిగిన వేడుకల్లో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను వృద్ధుల సమక్షంలో కట్ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నటుడుగా మాత్రమే కాకుండా పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. తన పారితోషికంలో ఎక్కువ భాగం సేవా కార్యక్రమాలకే వినియోగిస్తారని చెప్పారు. అలాగే హైదరాబాద్లో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన అనేక మంది ప్రాణాలు కాపాడారని గుర్తు చేశారు. పేద విద్యార్థులకు, నటులకు సహాయం చేశారని వెల్లడించారు. ఇటు రాజకీయాలలోనే తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం నటనకే పరిమితం కాకుండా పేదవారికి సహాయం చేయాలి, అట్టడుగున వర్గాలకు సహాయం చేయాలి, నా నటనలో వచ్చే పారితోషికంలో అనేక రకాల సేవా కార్యక్రమం చేయాలి, తోటి పౌరులు కూడా ఉపయోగపడాలని చెప్పి ఆయన ప్రతి వారికి రక్తదానం అన్ని కార్యక్రమాన్ని దాదాపుగా 30 సంవత్సరాల పైగా హైదరాబాదులో మెగాస్టార్ చిరంజీవి గారు రక్తదానాన్ని ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంక్ని కూడా ప్రారంభించారు. దాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో చాలా చోట్ల మెగాస్టార్ చిరంజీవి గారు చేసే రక్తదానాన్ని అందరూ కూడా ప్రతి వారు కూడా దాన్ని అమలుపరుస్తూ ఉన్నారు. అనంతరం సామాజికవేత్త కోగంటి సత్యం మాట్లాడుతూ తనకు ఎన్టీఆర్ తర్వాత నచ్చిన గొప్ప నటుడు చిరంజీవి అని అన్నారు. ఆయనకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. మహానటుడు చిరంజీవి గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎన్టీ రామారావు గారు తర్వాత చిరంజీవి గారే. నాగేశ్వరరావు గారి కన్నా కూడా ఆ మహానుభావుడు బర్త్డే సందర్భంగా ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యం ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆరోగ్యం ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ భవానీపురంలో మరి 25 సంవత్సరాల నుంచి వృద్ధాశ్రమం నడుపుతున్నటువంటి మా చెల్లమ్మకి, అలానే వాళ్ళ అమ్మగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు భారతదేశాన్నే దడదల్లాడించేశారు ఒక టైంలో. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్రంలోనే పార్టీ పెట్టినా ఆయన పుణ్యమా అంట కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు సెంటర్లో నిలబడిందంటే ఆయన పుణ్యమే అని చెప్పేసి. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ తమ ఆరాధ్య దైవం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేసినట్లు వెల్లడించారు. మా ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజున వెంకటసాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు దుప్పట్లు, మా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను గారి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు, పండ్లు, కేక్ కటింగ్ చేసి పంచడం జరుగుతుంది. అనియంత్రిత జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో ప్రస్తుతం మధుమేహం విస్తరిస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ మాజీ అధ్యక్షుడు డాక్టర్ జి సమరం ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహంతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనల్ని పాటిస్తూ తగిన ఆహార నియమాలను అనుసరించడం ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. మధుమేహ నియంత్రణకు కేవలం ఒక ఆహార పదార్థంపైనే ఆధారపడకుండా వైద్యుల సలహా, సమతుల్య ఆహారం, క్రమబద్ధమైన శారీరక వ్యాయామం మరియు
మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం అవసరమని సూచించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి DBR డయా షుగర్ కంట్రోల్ రైస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా బెయిన్ సర్కిల్ సమీపంలోని వాసవ్య నర్సింగ్ హోంలో జరిగిన కార్యక్రమంలో DBR డయా షుగర్ కంట్రోల్ రైస్ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ మాజీ అధ్యక్షులు డాక్టర్ జి సమరాం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనియంత్రిత జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆహారపు అలవాట్లలో మార్పులు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాలతో ప్రస్తుతం మధుమేహం విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహంతో బాధపడుతున్న వారు వైద్యుల సూచనలను పాటిస్తూ తగిన ఆహార నియమాలను అనుసరించడం ఎంతో ముఖ్యమని ఆయన సూచించారు. DBR డయా రైస్కు సంబంధించిన ల్యాబొరేటరీ నివేదికల ప్రకారం GI 51గా ఉన్నందున ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన బియ్యంగా పరిగణించబడుతుందని తెలిపారు. ఈ రోజున ఈ DBR రైస్ మాత్రం దీంట్లో షుగర్ పెరగకుండా చేసే గుణం, షుగర్ పెరగకుండా ఉంటే మనకి మామూలుగా అయితే ఏం చేస్తుంటే ఫైబర్స్ తీసుకోండి, కొన్ని ఫైబర్ అది కూడా మార్కెట్లో ఉన్నాయి. ఫైబర్ ఫుడ్ మీరు తీసుకుని రోజు అది కూడా తీసుకుని భోజనంతో పాటు ఫైబర్ తీసుకోండి. మీ అందరికి మామూలుగా చెప్పే అడ్రస్ ఏంటి, ఫైబర్ కూరలు ఎక్కువ తినండి, ఫైబర్ కూరలు, ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువ ఫైబర్ నుండి తీసుకోండి. ఫైబర్ ఉంటే తినేది త్వరగా అబ్జర్వ్ కాకుండా ఉంటుంది. మేము అన్ఎంప్లాయ్ యూత్ని సెలెక్ట్ చేసి వారికి మార్కెటింగ్ స్కిల్స్ ట్రైనింగ్ చేసి మాకు బ్యాకప్ అంతా మెటీరియల్ వీళ్ళు ఫ్రీగా సప్లై చేస్తారని మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ప్రాఫిట్లో షేర్ ఇస్తాం. అంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైనా వస్తే వాళ్ళకి రూపాయి పెట్టుబడి లేకుండా వాళ్ళ చేత వ్యాపారం చేయించి లాభాల వరకే వాళ్ళకి, నష్టం వస్తే మేము భరిస్తాం. అది మా కాన్సెప్ట్ అండి. నష్టం అనేది రాదు, బట్ కాన్సెప్ట్ మట్టి కదా. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గ్రేటర్ అమరావతి చార్టర్ ప్రెసిడెంట్ రొటేరియన్ డాక్టర్ కొడాలివల్లి, చార్టర్ సెక్రటరీ రొటేరియన్ డాక్టర్ హేమబిందు గొట్టపు, క్లబ్ వ్యవస్థాపకుడు మరియు అడ్వైజర్ రొటేరియన్ డాక్టర్ చిలకపాటి రామచంద్, DBR డయా రైస్ ప్రతినిధులు శివ, పుప్పాల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో వార్డుల పెంపు నిర్ణయంపై వైసీపీ నేత పోతిన మహేష్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నగరంలో అభివృద్ధిని విస్మరించి కేవలం వార్డులు పెంచడం వల్ల రాజకీయ నాయకులకు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన మండిపడ్డారు. అమరావతితో పాటు విజయవాడ కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలని, దీనికోసం గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రేటర్ విజయవాడ ద్వారానే నగరంలో ఉపాధి అవకాశాలు, IT రంగాలు, పర్యాటకం, మెరుగైన రవాణా సదుపాయాలు వస్తాయని స్పష్టం చేశారు. కేవలం వార్డుల పెంపుతో నగరానికి ఎలాంటి ప్రయోజనం ఉంటుందో కూటమి నాయకులు సమాధానం చెప్పాలని నిలదీశారు. నగరాన్ని మేజర్ పంచాయతీ స్థాయిలోనే ఉంచే ప్రయత్నాలను మానుకోవాలని, గ్రేటర్ విజయవాడ సాధన కోసం త్వరలో ప్రజలను కలుపుకుని శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. విజయవాడ నగరం అభివృద్ధి చెందాలంటే వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా? విజయవాడ నగర హద్దులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందో సమాధానం చెప్పాలి. 64 వార్డుల్ని 86 వార్డుల కింద పెంచితే విజయవాడ నగర ప్రజలకి ఏం ఉపయోగమో కూడా కూటమి ప్రజాప్రతినిధులు సమాధానం చెప్పాలి. వార్డులు పెంచితే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందా, చెందదా? వార్డులు పెంచితే విజయవాడ నగరానికి ఏమైనా ప్రయోజనం ఉందా లేదా? లేకపోతే గ్రేటర్ విజయవాడ చేస్తే విజయవాడ నగరానికి ప్రయోజనమా? కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు సమాధానం చెప్పాల్సిన. ఉయ్యూరులో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని అభిమానులు ఘనంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఉయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి చిరంజీవిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం ద్వారా అత్యవసర సమయంలో ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస విద్యా సంస్థల అధినేత పరుచూరి శ్రీనివాసరావు, మ్యాక్స్ హాస్పిటల్ డాక్టర్ కరీం, తెలుగుదేశం పార్టీ నాయకులు వంగవీటి శ్రీనివాస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మర్రి శివప్రతాప్, మర్రి ప్రవీణ్ బాబు, తిరుమల శెట్టి మూర్తి, కోనపరెడ్డి సాయి, బ్యాంకు సత్య, రేపల్లె వరుణ్ పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు. ముఖ్యంగా చిరంజీవి గారి జీవితం అందరికీ కూడా ఆదర్శం. చాలా సాధారణ కుటుంబం నుంచి ఎందుకంటే మాకు ప్రత్యేకమైన అనుబంధం. ఆయన యూనిఫామ్ డిపార్ట్మెంట్ పెట్టే ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ప్రతిభతో పాటు
టాలెంట్ ఉంటే సరిపోదు, ప్రతిభతో పాటు వృత్తి పట్ల నిబద్ధత కానీ, స్వీయ నియంత్రణ కానీ, క్రమశిక్షణ కానీ ఇవన్నీ ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళాయి. వెళ్ళినా కూడా ఒక సామాన్య వ్యక్తిలాగా ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే మరి ఒక మెగాస్టార్ వల్లే సాధ్యపడుతుంది. మరి ఆయన కోవిడ్ టైంలో కూడా, మరి కరోనా టైంలో కూడా ఆక్సిజన్ సిలిండర్ ప్లాంట్లు పెట్టి ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లని ఇవ్వడం జరిగింది. అలాగే బ్లడ్ బ్యాంకు, మరి ఈ మధ్య బ్లడ్ బ్యాంక్ మొదటి నుంచి ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణదాతలకి ప్రాణాలు ఇచ్చిన గొప్ప నాయకుడు చిరంజీవి గారు. మరి ఆయన శత్రువుని కూడా ఆప్యాయతగా పలకరించి. విజయవాడ రూరల్ మండలం రామవరపాడులో జనసేన నాయకులు పట్టపు రాజా ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అలాగే రామవరపాడు గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు పండ్లు, స్వీట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు మరియు చిరంజీవి అభిమానులు మాట్లాడుతూ చిరంజీవి మరిన్ని సినిమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుకున్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. చిరంజీవి గారు మరిన్ని భర్త పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని సినిమాలు ఇంతకంటే మంచిగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఎన్నో సినిమాలు చేసి, ఎంతో కష్టపడి ఎన్నో సినిమాలు చేసి, ఎన్నో హిట్స్ ఇచ్చి మా అందరినీ చాలా ఆనందింపజేసి, ఆయన అభిమానులుగా మేము ఇప్పటి వరకు ఇంకా ఫ్యూచర్లో కూడా ఆయన ఎన్నో సినిమాలు చేయాలని కోరుకుంటూ, ఆయన ఆరోగ్యంగా ఉండాలని, సేవా కార్యక్రమాలు, బ్లడ్ ఐ డొనేషన్స్ ఇలాంటి, చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఇలాంటి ఎన్నో ఆయన సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఆయన సినిమా ఇండస్ట్రీకే ఒక పెద్ద దిక్కుగా నిలబడ్డారు. ఆయన్ని ఈనాటి తరం కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా మెగాస్టార్ని అనుసరిస్తూ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.